రాజకుమారి మాయల రాజ్యం కథ. చాలా కాలం క్రితం సౌందర్యవతి అనే అందమైన రాజకుమారి ఉండేది. ఆమెకు అందం మాత్రమే కాదు, మానవత్వం, దయ, తెలివి కూడా ఎక్కువ. ఆమె తండ్రి ధర్మసేన మహారాజు ధర్మపరుడు, ప్రజల అభ్యుదయానికి కట్టుబడి ఉండేవాడు. ఒక రోజు రాత్రి రాజకుమారి నిద్రపోతుండగా ఒక మాయల తలుపు తెరచుకుంది. ఆమెను తెలియని శక్తి ఆకర్షించి తీసుకెళ్ళింది. తేరుకున్నాక ఆమె ఒక వింతమైన మాయల ప్రపంచంలో ఉంది. అక్కడ పక్షులు మాట్లాడతాయి, వృక్షాలు నర్తిస్తాయి, నదులు పాటలు పడతాయి. కాని ఆ మాయల రాజ్యంలో ప్రజలు బాధపడుతున్నారు. ఎందుకంటే ఎక్కడ మంత్రి తమోగుణ శక్తి అనే చెడు శక్తిని ఉపయోగించి రాజ్యాన్ని నియంత్రిస్తున్నాడు. సౌందర్యవతి తన ధైర్యంతో అక్కడి ప్రజలతో కలిసి మంత్రిని ఎదుర్కొనాలని నిర్ణయించుకుంది. ఆమెకు సహాయం చేసినవి ఒక మాటల పుష్పం ఏదైనా సత్యాన్ని చెప్పిస్తుంది. ఓ కంచుకి రహస్యాలను బయటపెడుతుంది. ఓ నీలకంఠ పక్షి దారిని చూపుతుంది. ఆమె తెలివిగా మంత్రిని ఓడించి మాయల రాజ్యాన్ని స్వేచ్ఛ చేయగలిగింది. రాజ్య ప్రజలు ఆమెను మాయల రాణి గా గౌరవించారు. కాని ఆమె తన జన్మస్థలమైన రాజ్యానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంది. తండ్రి ధర్మసేనుడు ఆమెను చూసి ఆనందాశ్రువులతో ఆమెను ఆలింగనం చేసుకుని ఇలా అన్నాడు: నీ ధైర్యంతో 2 రాజ్యాలు కాపాడబడ్డాయి. నువ్వు నిజంగా దేవత, తల్లి అంటూ అభినందించాడు. Thanks for watching. Please subscribe.